For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. ఐఎమ్ యోగా ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఆల్సో స్పిరిచువల్ కోచ్. ఈ రోజు నేను మీ ముందుకు చెప్పడానికి వచ్చాను యాసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆసనాస్ గురించి. సో యాసిడిటీ అనగానే లేకపోతే చాలా రిలేటెడ్ ఉంటాయి, కానీ మనం యాసిడిటీ వస్తుంది అంటే మనం ఆసనాలు వేయాలి, ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు యాసిడిటీ ఉన్న వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మనం జంక్ ఫుడ్ లేకపోతే మనకి పడని ఫుడ్ లేకపోతే టీ కాఫీ ఇలా ఎందుకు తాగాలి? టీ అండ్ కాఫీ తాగితే కూడా యాసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీ స్టమక్ అనేది చాలా పాడవుతుంది కాబట్టి సో అవి కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా బెటర్. మేము మేము తినాలి అండ్ ఆల్సో మాకు యాసిడిటీ తగ్గాలంటే యోగా ద్వారా మనం క్యూర్ చేసుకుందాం. సో యోగా ద్వారా ఫస్ట్ వచ్చేసి మెయిన్ నేను చాలా వరకు చెప్తూ ఉంటాను వజ్రాసన్ ఇలా కూర్చుంటారు కదా, ఇలా వేసేసి. సో వజ్రాసన్ ఎప్పుడు ఇలా కూర్చోకుండా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి, లేకపోతే మనకి యాసిడిటీ అనగానే ప్రాణాయామ్స్ చాలా వరకు యూజ్ అవుతాయి. సో నేను 3 ప్రాణాయామ్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నాడీ శోధనలో థంబ్ ఇలా ఫోల్డ్ చేసి ఈ 2 ఫింగర్స్ ఇవి ఎరెక్ట్ పెట్టేసి ఇలా మీ థంబ్ ఇలా ప్రెస్ చేసి లెఫ్ట్తో ఇన్హేల్, మళ్ళీ ఈ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని ప్రెస్ చేసి రైట్తో ఎక్సేల్ చేయండి. ఓకే, ఇలా మెల్లిగా ప్రెస్ చేయండి, బాగా ఇలా ప్రెస్ చేయకుండా మెల్లిగా ఇలా ప్రెస్ చేసి ఈ నాస్ట్రిల్ క్లోజ్ అయ్యే వరకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎక్సేల్ విత్ యువర్ రైట్. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీరు ఇంకొచ్చి ఖాళీగా పెట్టకుండా మీకు నచ్చిన ముద్రలో అయినా వేసుకోవచ్చు. జ్ఞాన ముద్ర మీకు ఏది నచ్చుతుంది, బట్ బెటర్ జ్ఞాన ముద్ర అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఇలా ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ అండ్ ఎక్సేల్ విత్ యువర్ రైట్. మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ తీయండి, మళ్ళీ లెఫ్ట్తో ఎక్సేల్, మళ్ళీ లెఫ్ట్తో ఇన్హేల్, మళ్ళీ రైట్ నుంచి ఎక్సేల్. సో నెక్స్ట్ వచ్చేసి శీతలి ప్రాణాయామ అని అంటారు. సో మనము సమ్మర్లో చూస్తుంటాం, చాలా మన బాడీ హీట్ ఎక్కినప్పుడు కానీ మన బాడీని చల్లార్చాలంటే ఈ ప్రాణాయామం చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ఆల్సో యాసిడిటీకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి శీతలి ప్రాణాయామ. సో మన టంగ్ ఏదైతే ఉంటుందో ఒక ట్యూబ్ షేప్లో ఫామ్ చేయండి. ఇలా ఫామ్ చేసేసి ఇన్హేల్ తీయాలి. ఓకే, ఇన్హేల్ తీసి మళ్ళీ మీ టంగ్ని లోపలికి తోసేసి మళ్ళీ ఎక్సేల్. ఇలా అలా చూసారు కదా. మీరు టంగ్ బయట పెట్టినప్పుడు టంగ్ నుంచే ఇన్హేల్ చేయండి. మీ మౌత్ నుంచి ఇన్హేల్ చేసి టంగ్ మీ మౌత్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్సేల్ విత్ యువర్ నోస్ ఓన్లీ. ఓకే, మళ్ళీ ఒకసారి చూస్తాను. ఐస్ అనేది క్లోజ్ చేస్తే చాలా బాగా బెటర్ ఉంటుంది. ఓకే, ఒక ట్యూబ్ షేప్ ఫామ్ చేయండి. మీ టంగ్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఇలా 2 ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒకసారి చూస్తాను. ఇలా నెక్స్ట్ వచ్చేసి శిత్కారి ప్రాణాయామ అని అంటారు. మీ టీత్ ఏదైతే ఉంటాయో ఇలా పెట్టేసి టీత్తో ఇన్హేల్ చేయండి. మీ ఇక్కడ ఏవైతే ఉంటాయో ఆ టీత్ గ్యాప్స్ నుంచి ఇన్హేల్ చేసి ఎక్సేల్ విత్ యువర్ నోస్. ఇలా పెట్టేసి టీత్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి ఇన్హేల్ చేయాలి. మళ్ళీ మీ మౌత్ని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సేల్ నోస్ నుంచే చేయాలి కంపల్సరీ. ఇలా. సో ఈ ప్రాణాయామ్స్ కోల్డ్ కాఫ్ ఉన్నవారు చేయకండి. ఎప్పుడైతే మీకు కోల్డ్ కాఫ్ ఉంటుంది కదా అప్పుడు ఉన్నప్పుడు చేయకుండా నెక్స్ట్ టైం చేస్తే బెటర్, కోల్డ్ కాఫ్ తగ్గినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పవనముక్తాసన్ కంటే గోముఖాసన్. ఇలా మీరు మీ ఈ లెగ్ ఏదైతే ఉంటుంది కదా ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసేసి రైట్ లెగ్ ఇలా బెండ్ చేసి ఇలా పెట్టేయండి. మీ హ్యాండ్స్ వెనకాల పెట్టండి. ఇలా పెట్టేసి వెనక మీ లెఫ్ట్ కింద పెట్టేసి రైట్ ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టేసి
డీప్ ఇన్హేల్, ఎక్సేల్. ఈ ఆసన గోముఖాసనంలో ఇలా కూర్చొని ఇలా రైట్ లెగ్ ఇక్కడ పెట్టండి, ఇక్కడ మడిచి పెట్టేసి ఈ లెఫ్ట్ ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత మీ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో లెఫ్ట్ ఇలా నార్మల్గా పెట్టి రైట్ ఇలా పెట్టేసి మీ హ్యాండ్స్ వెనకాల ఇలా టచ్ అవ్వాలి. టచ్ అయినప్పుడే అదొక పర్ఫెక్ట్ ఆసన అని మనం చెప్పచ్చు. ఇలా పెట్టేసి ఇన్హేల్, ఎక్సేల్, ఇంకేమి చేయొద్దు. ఇలా పెట్టేసి మీ హ్యాండ్స్ దగ్గర ప్రెషర్ పడాలి. మీ హ్యాండ్స్ లేకపోతే చెస్ట్ దగ్గర అనేది ప్రెషర్ పడినప్పుడు ఆసన అనేది బాగా పనిచేస్తుంది. సో ఒకసారి మీకు సైడ్ నుంచి చూపిస్తాను. గోముఖాసన్ ఇలా పెడతారు కదా, ఈసారి రైట్ ఇలా పైన నిల్చోబెట్టి లెఫ్ట్ ఇక్కడ పక్కకు పెట్టేసి మీ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయి కదా లెఫ్ట్ ఇలా లెఫ్ట్ కింద పెట్టేసి రైట్ ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్, మళ్ళీ రైట్ లెఫ్ట్. ఈ హ్యాండ్స్ అనేది కంపల్సరీ ఇలా టచ్ అవ్వాలి. ఇలా పట్టుకున్నప్పుడే ఆసన అనేది బాగా పనిచేస్తుంది, లేకపోతే అసలు ఆసనానే అనరు. ఇలా ఇలా. నెక్స్ట్ వచ్చేసి పవనముక్తాసన్. పవనముక్తాసన్ ఇలా మన కాళ్ళు చాచేసి పడుకొని చూపిస్తాను. సో ఇలా మీకు కాళ్ళు చాస్తారు కదా, చూపిస్తాను. ఇలా మీ కాళ్ళని చాచేసి మీ లెగ్స్ మెల్లిగా బెండ్ చేస్తూ ఫోల్డ్ చేసేసి మీ హ్యాండ్స్ ఏవైతే ఉంటాయి కదా ఫస్ట్ అర్ధ పవనముక్తాసన్. అర్ధ పవనముక్తాసన్లో లెఫ్ట్ లెగ్ కింద పెట్టేసిండి, రైట్ లెగ్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ లాక్ చేయాలి. హ్యాండ్స్ లాక్ చేసి మీ రైట్ లెగ్ అనేది పట్టుకొని ఇలా బెండ్, ఇన్హేల్ చేస్తూ ఇలా పైకి రావాలి, ఎక్సెల్ చేస్తూ కిందికి. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ కింద పెట్టాలి. ఇది ఫోల్డ్ చేసినప్పుడు కంపల్సరీగా ఇది అనేది అస్సలు బెండ్ అవ్వద్దు, ఆసనానే పోతుంది. కాబట్టి ఇలా లెఫ్ట్ లెగ్ మీ హ్యాండ్స్ లాక్ వేసేసి సేమ్ ఫోల్డ్ చేసి ఇన్హేల్, ఎక్సేల్. సో ఇది అర్ధ పవనముక్తాసన్ కదా. పవనముక్తాసన్ ఎలా అంటే సేమ్ ఇలా మన లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ హ్యాండ్స్ లాక్ వేసేసి ఇలా పెట్టేసి ఇన్హేల్, exhale again. ఇన్హేల్ చేసి ఒక 5 to 7 seconds ఆపండి. ఇలా మళ్ళీ రిలాక్స్. ఓకే, సో చూసారు కదా యాసిడిటీకి సంబంధించిన ఆసనాస్ అండ్ ప్రాణాయామ్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీకు ఆసనాలు వేసేంత టైం లేదు అని అనుకుంటే ప్రాణాయామ్స్ ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ప్రాణాయామ్స్ చేసేటప్పుడు మీ స్పైన్ అనేది కంపల్సరీగా స్ట్రైట్ పెట్టాలి. స్పైన్ స్ట్రైట్ పెట్టి ఐస్ క్లోజ్ చేయాలి. ప్రతి ఒక్క యోగా చేసేటప్పుడే మీ ఐస్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇది మీరు యోగా చేసేటప్పుడు చేయండి, ప్రాణాయామ్స్ కూడా చేయండి, చాలా బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.